దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలోంచి ధ్యానం చేస్తున్నాము. ప్రభువు ప్రభు రాత్రి భోజనం ముగించిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నాడు. తను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది గనక అనేకమైన మర్మాలు, అనేకమైనవి వారు అనుసరించవలసిన విధానము, తను లేనప్పుడు యొక్క లోకము వారి ఎడల ఎలా ప్రవర్తిస్తుంది, వారు ఎలా ధైర్యంగా ఉండాలి, ప్రభు ఎలాగున వారిని ఏర్పరచుకున్నాడు, వారిని తనలో స్థిరపరచుకున్నాడు, వారు ఎలాగున వారి ఆ జీవిత యాత్ర ప్రభు లేకుండా జీవించవలసిన జీవిత యాత్ర ఎలా కొనసాగింప చేయాలో వారిని ధైర్యపరుస్తూ అనేక మాటలు మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయము 18, 19 వచనాలు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. మరి ఇవాళ రేపు చూస్తే క్రైస్తవుల మీద ఎంతో గొప్ప ద్వేషము మనుషులలో పెట్టరేగిపోతా ఉంది. ద్వేషము అనేది మరి అసలు అకారణంగా మనల్ని ద్వేషిస్తా ఉన్నారు. అసలు అక్కడ మనం ఎవ్వరి జోలికి వెళ్ళం. మన సాత్వికులుగా మన పని ఏదో మనం చేసుకుంటాం, మన ప్రార్థనలు మనం చేసుకుంటాం, మన సువార్త ఏదో మనం చేసుకుంటాం, పగవాడికి పొరుగువాడికి మేలే చేస్తాం గాని కీడు చేయము, ప్రేమ పంచుతాం గాని ఎన్నడూ కూడా వారి గురించి వ్యతిరేకంగా ఏది ఆలోచించము, అసలు ఎవరి జోలికి వెళ్ళము, ఎవరిని పట్టించుకోము. అటువంటిది మరి మనని ఎందుకు లోకం ద్వేషిస్తుంది? అసలు ఈ ద్వేషానికి ఆరిజిన్ ఏంటి? ఎక్కడి నుంచి ఈ ద్వేషం ప్రారంభించబడింది? అసలు ఈలాగున క్రైస్తవులను ద్వేషించడానికి అసలు కారణం ఏంటి? మనం చూస్తే గనక ఈ ద్వేషం అనేది మానవులలో పుట్టుకలో నుంచి ఉందండి కదా. మరి మత ఆది కాండము 5వ అధ్యాయంలో దేవుడు నరులు చేసినందుకు, వారిని చెడ్డవారిగా ఉన్నందుకు ఆయన ఎంతగానో సంతాపపడ్డాడంట. అయ్యో వీరిని ఎంత చక్కగా, నేను ఎంతో నా రూపంలో నా పోలికలో వీళ్ళు సృష్టించాను కదా, వీళ్ళేంటి ఇట్లున్నారు, బాల్యము నుంచే వాని హృదయము చెడ్డగుందేందని ప్రభు ఎంతగానో సంతాపడి ఎంతగానో నొచ్చుకున్నాడంట. అంటే మానవుడు దేవుని దేవుని యొక్క స్వరూపములో, 6వ అధ్యాయం అండి, పొరపాటు నేను 5వ అధ్యాయం చెప్పాను, ఆది కాండము 6వ అధ్యాయములో మరి 5వ వచనములో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. అయితే మానవాళి యావత్తు కూడా దేవుని స్వరూపంలో నిర్మించబడి ఉన్నారు. దేవుని పోలికలో, దేవుని స్వభావ లక్షణాల్లో వారు నిర్మించబడి ఉన్నారు. కానీ వాళ్ళు ఏమైపోయారంటే బాల్యము నుండి కూడా చెడ్డవారిగా చేయబడ్డారు, మార్చబడ్డారు. ఎలాగంటే గనక ఆదామవ్వలు చేసిన యొక్క పాపము మానవుని ఏలుతూ, అట్టి విధంగా వారిని పాపానికి ప్రోత్సహిస్తూ మరి మంచిని విసర్జించి చెడునే వారు జీవించేలాగా దురాత్ముడు సాతాను మన ప్రేరేపిస్తూ మన చెడ్డ మార్గంలోకి తీసుకుని వెళుతా ఉన్నాడు. మనం ఇక్కడ ఎందుకు లోకం మన ద్వేషిస్తుందంటే అది మొట్టమొదట కుటుంబాల్లోనే ప్రారంభిస్తున్నట్లుగా మనం చూడగలము. ఎవరి మీద అసూయ కలుగుద్ది, ఎవరి మీద కినుకు కలుగుద్ది, మరి ఆ కినుక ఏమైపోద్ది, కోపం వస్తుంది. ఆ కోపము క్రోధంగా అయిపోద్ది, అదొక కక్షగా అయిపోద్ది, ఆ కలహం అయిపోద్ది. అవునా కాదా? అది ద్వేషంగా మార్చబడుద్ది, అది సకలమైన దుష్టత్వంగా చేయబడుద్ది. బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ దేవుని ద్వేషించేవారట దేవద్వేషులట. అదొక అవలక్షణం. అంటే శరీర కార్యాలలో ఉన్న ఒక శరీర కార్యం ఏంటంటే దేవద్వేషులు. ఇంకా నువ్వు చూస్తే గనక అతి ద్వేషులు, సజ్జన ద్వేషులు. ద్వేషించటంలో కూడా అతిగా ద్వేషిస్తారంట. సజ్జన ద్వేషులు అంటే ఎవరైతే సన్మార్గంలో వెళుతున్నారో వారిని కూడా
ద్వేషిస్తున్నారంట. అసలు ఇవన్నీ కూడా మరి కుటుంబాలలో మరి అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ఈ అసూయలు, ఈ కోపాలు, ఈ వ్యతిరేకతలు, వారిని మించి వీరు పోటీ పట్టాలు, ఇవన్నీ కూడా కుటుంబాల్లోంచే ఆరిజిన్ అవుతున్నాయండి. సమస్త దుర్నీతి, దుష్టత్వం, లోభత్వం, ఈర్ష్య, మత్సరం ఇవన్నీ కూడా మరి ఎన్ని చోట్ల రాయబడిందంటే రోమీయులకు రాసిన పత్రిక 1:30, గలతీ 5:20, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31, 2 తిమోతి 3:3, మరి రోమా 1:29, 1 కొరింథీయులు 3:3, 2 కొరింథీయులు 12:20. అసలు ఎంత పెద్ద లిస్ట్ ఉందంటే గలతీ, మరి తర్వాత వచ్చేసి 2 కొరింథీ 12:20, 1 తిమోతి 6:4. మరి ఇలా చూస్తే గనక పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది. మానవునిలో ఉండే ఈ అవలక్షణాలు, ఈ అసూయ మత్సరానికి సంబంధించిన మరి దాని తాలూకు మానవుల్ని ఎలాగున మరి యొక్క ద్వేషములోకి, ఆ యొక్క మత్సరులోకి తోడుకొని వెళుతుందో కారణము మరి పగ కలహమును రేపును, కోపోద్రేకు వాడు కలహము రేపును, మూర్ఖుడు కలహము పుట్టించును. అంటే ఈ యొక్క గొడవ చేయటానికి ఒక మూర్ఖత్వంతో నిండి ఉన్నారు మనుషులు. కోపం వచ్చి ఆ కోపాన్ని నిగ్రహించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. మరి పగతో చెలరేగిపోతా ఉన్నారు. అసలు క్రీస్తును నమ్ముకున్న వారిని మరి కొట్టాలంటే, వారిని హింసించాలంటే అసలు వాళ్ళకి మరి కొట్టే వారికి, క్రీస్తును అనుసరించే వారికి ఏమైనా సంబంధం ఉందా? వారికై వారే మరి చెడ్డ మాటలు విని క్రీస్తుని వక్రీకరించుట మరి అనేటువంటి ఆ పని అనేక మంది ఆ మత ద్వేషులు చేస్తున్నారు గనక, ఆ మత ఛాందసవాదులు చేస్తున్నారు గనక, ఆ మతోన్మాదముతో నిండిన వారు చేస్తున్నారు గనక వాళ్ళలో ఏం చేస్తున్నారు? పగన రేపుతున్నారు. ఇది వీళ్ళు క్రీస్తుని అనుసరించే వాళ్ళు, క్రీస్తు ఈ దేశం వాడు కాడు ఒకటి, మరి లేకుంటే చిన్న కులాల వాడు, మరి అట్టి విధంగా మరి లేనిపోనివన్నీ ప్రభువుకి ఆరోపించి ప్రభువుని వెంబడిస్తున్న ప్రజలను కొట్టి చంపటానికి వారు ప్రోద్బలం చేస్తా ఉన్నారు. మరి ఎంత మూర్ఖంగా మరి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే అసలు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా చేస్తున్నారు. ప్రభువును సిలువేసినప్పుడు కూడా ప్రభు ఎంత మరి గొప్ప ప్రార్థన చేశాడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారనేటువంటి అవగాహన కోల్పోయారు వాళ్ళు. అసలు వాళ్ళ మానసిక స్పృహ కోల్పోయారు. అరే, ఒక వ్యక్తిని అన్యాయంగా నిందిస్తున్నాము, ఒక వ్యక్తి మీద అన్యాయంగా నేరారోపణ చేసి అతని సిలువకు అప్పచెప్తున్నామనే స్పృహ కూడా కోల్పోయారు. మానవునికి కోపం వచ్చినప్పుడు అసలు అవివేచన, విచక్షణ జ్ఞానం కోల్పోతాడండి. ఆ తర్వాత నెక్స్ట్ పరిమాణంలో, నెక్స్ట్ స్టెప్ లో మరి అతను ఏం చేయబోతున్నాడనే విషయం కూడా మర్చిపోతాడు కదా. అది ఎంతో పెద్ద చిలికి చిలికి గానివానయ్యి కుటుంబాలే మరి అల్లకల్లోలం అయ్యే విధంగా ఆ కోపానికి మరి ఆ కోపం అనేది ఉంటది. ఆ కోపాన్ని, ఆ హేతువేంటో, ఆ రూట్ కాజ్ లోంచి కోపాన్ని నిర్మూలన చేయగలిగితే మరి శాంతి సమాధానంతో నింపబడతాం. పగ, ఈ అసూయలు వీటిని జయించగలగాలండి. మరి క్రైస్తవులు కూడా వీటిని జయించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. మరి క్రైస్తవ కుటుంబం అయినా, లేకుంటే దేవుని కుటుంబమైనటువంటి ఆదామవ్వల కుటుంబంలో మరి ఆ దంపతులకి చక్కగా 2 కుమారుల్ని ఇస్తే, ఆ కుమారుడు కయీను మరి చిన్నబుచ్చుకున్నాడంట. మరి వాళ్ళిద్దరు కూడా దేవుని సన్నిధికి అర్పణలు తీసుకెళ్లారు. మరి ఆ దేవుడేమో హేబేల అర్పణ లక్ష్య పెట్టాడంట. మరి కయీను అర్పణ లక్ష్య పెట్టకపోతే అతని ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. అప్పుడు మరి దేవుడు అతనితో ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని కూడా దేవుడు మాట్లాడతాడు. అయినా కూడా కయీను ఏం చేశాడు? మరి 4 అధ్యాయము 8వ వచనం ఆదికాండములో, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అతని కోపము ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే, ఆ యొక్క అసూయ మరి ఆ మత్సరం ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే, మరి తమ్ముడిని చంపేంతగా ఆ ద్వేషము, కోపము, క్రోధముతో అతను నిండిపోయాడు. ఒక క్షణం ఆలోచించి
అయ్యో! మరి తమ్ముడు తీసుకొచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడు. మరి నేను తీసుకొచ్చిన అర్పణ అంగీకరించలేదంటే, నా అర్పణలో ఏదో లోపముంది. నేను అర్పించిన దానిలో ఏదో తేడా ఉంది. దేవునికి అయిష్టమైంది ఏదో ఉంది. దీన్ని నేను సరిచేసుకొని ఈసారి బెటర్ అర్పణ, తమ్ముడు కంటే బెటర్ అర్పణ నేను తీసుకెళ్తే బావుండు కదా! అని అక్కడ అతను ఆలోచించలా. మానవులు ఈ విధంగా రీజన్ చేయరండి. ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ రీజనింగ్ చేసుకోవాలి. అసలు ఎందుకు ఈ పొరపాటు మన వల్ల జరిగింది? దీనికి కారణం ఏమై ఉండొచ్చు? దీన్నెలా మనం దిద్దుబాటు చేసుకోవచ్చు? ఎలా దీన్ని మనం వదిలిపెట్టొచ్చు? ఎలాగున మరి దీనిని నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళకుండా ఎలా మనం దీన్ని కట్ ఆఫ్ చేయొచ్చనే విషయాన్ని మానవుడు ఆలోచించట్ల. అందులోనే ఆ వరడులోనే కొట్టుకుపోతున్నాడు. దాని తాలూకు ఘోరమైన పరిణామాలు జరుగుతున్నట్లుగా మనము చూడగలం. ఆ తర్వాత కయ్యను అంటాడు, "నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది." అబ్బా! ఒక క్షణం నువ్వు ఆలోచించుంటే ఇంత ఘోరంగా ఇంక వెళ్ళేవాడు కాదు గదా! ఇంత ఏమవుంది? అతను వెళ్ళగొట్టబడ్డాడు. అవునా కాదా? తన నుదుటి మీద ఒక గుర్తు వేయబడింది. వెళ్ళగొట్టబడ్డాడు. దోష శిక్ష భరించలేనంతగా ఉందంటున్నాడు. అందుకే మొదటి యోహాను 3:12లో మరి యోహాను భక్తుడంటాడు, "మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా!" అవునా కదా! ఎందుకు మంచి వాళ్ళు ఎందుకు చంపబడుతున్నారంటే, మన క్రియలు నీతి క్రియలు, మన నిత్య రాజ్యానికి వెళ్ళే క్రియలు మనం చేస్తా ఉన్నాం. మరి ఆ యొక్క దుష్టుని సంబంధులు, సాతాను సంబంధులు అగ్నికి ఆహుతి కాబోతున్నారు. నిత్య నరకాగ్నికి వెళుతున్నారు. కనుక వారి జీవితాన్ని, వారి బుద్ధిని, వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క మరి ఆ నడకను, నడతను వారు సరిచేసుకోవటంలా. సరిచేసుకోకపోగా మరి, మరి ఎవరైతే సన్మార్గంలో నడుస్తున్నారో వారిని మరి ఇట్టి విధంగా మరి వేధిస్తా ఉన్నారు. అతని క్రియలు చెడ్డవైనందున వాడు దుష్టుడికి చోటిచ్చాడు. కాబట్టి దుష్టుడి సంబంధిగా మారిపోయాడు. అందును బట్టి అతను కూడా మరి యొక్క దేవుని కృపను పోగొట్టుకున్నాడు. మరి ఈ లోకంలో క్రీస్తు బిడ్డలను హింసిస్తున్న వారి పరిస్థితి కూడా అదే. సాతాను సంబంధులైపోయారు. మరి క్రీస్తుని క్రీస్తు సంఘాన్ని హింసిస్తున్నారు. ఇంకా మనము చూస్తే గనక ఈ అసూయ అనేది ఎలాగున మరి ఎంత ఘోరమైన కార్యానికి తీసుకురంటే యేసేపు అన్నదమ్ముల విషయంలో చూస్తే యేసేపు చక్కగా కలలు కంటా ఉన్నాడు. వచ్చిన కలలన్నీ చెప్తా ఉన్నాడు. మరి ఆ యొక్క రాహేలుకు పుట్టిన కుమారుడు లేక లేక పుట్టాడు. అందును బట్టి తండ్రి అతన్ని ప్రేమించి అతనికి ఒక చక్కని అంగీ కూడా విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడంట. అది చూచి వాళ్ళింకను వారు అసూయతో రేగిపోయారంట. పగబట్టారంట. అతని మీద కల చెప్పినప్పుడల్లా అతని మీద పగబట్టటం, అసూయ పెంచుకోవటం చేశారు కదా! మరి మరింతగా పగబట్టారంట. మరింతగా అతని మీద అసూయపడి ఏం చేశారండి? అతన్ని చంపటానికి గూడా వెనుతీయలేదు. అవునా కాదా? అతని యొక్క వస్త్రాన్ని తీసి అతన్ని వివస్త్రుడుగా చేసేసి, కొట్టి రక్తాలు కారేట్టుగా కొట్టి ఆ యొక్క గుంటలో తోసివేసి ఆఖరికి ఏం చేశారు? అతన్ని అమ్మి వేశారు. తండ్రికొచ్చి దుష్టమృగం తినిందని చెప్పారు. అవునా కాదా? అంటే మానవుడు ఈ కోపం వచ్చినప్పుడు తన విచక్షణ జ్ఞానం కోల్పోతున్నాడు. అందుకే కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మరి వెంటనే స్తుతి చెల్లించడం నేర్చుకోవాలి. వెంటనే ఒక పాట అందుకోవాలి. మనలో ఉన్న కోపము, ఆవేశము తగ్గేంత వరకు కూడా మనము దేవుని యొక్క ఆత్మ తాకిడిలోకి వచ్చేయాలండి. మనం కోపం వస్తది. సర్టన్‌లీ ఖచ్చితంగా మానవుడనే వాడికి కోపం వస్తది. ఆ కోపము ముందుకు వెళ్ళకూడదు. మన కోపాలు సాయంకాలం వరకు ఉండకూడదు. సమాధానం అయిపోవాలి. ఆ కోపంతో మనం బిగదీసుకోకూడదు. ఎవరికి నష్టం? కోపం వచ్చుట ద్వారా మనకే నష్టం. మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకుంటాం. కోపం వచ్చి ఎవరి మీదన్నా అనకూడని మాటలన్నా అది మనకే నష్టం కదా! చక్కగా పరిశుద్ధంగా జీవితం కొనసాగుతా ఉంది. కడవడి పాలలో మరొక చిన్న విషపు చుక్క పడినట్లుగా ఎక్కడో ఏదో కలత ఏర్పరచబడింది. మన ఆత్మీయ జీవితం అంతా కూడా భ్రష్టమైపోద్ది. కనుక కోపం వచ్చినప్పుడు మనం వెంటనే మరి మరి ఆ ప్రదేశా నుంచి మనం బయటకొచ్చేయాలి. దాన్ని కొనసాగింపనివ్వకూడదు. అది ఎంతగా లీడ్ చేస్తుంది? ఆ కోపము, ద్వేషము మరి మత్సరంగా మారిపోయి మనుషులు చంపేంత తారాస్థాయికి తీసుకొని వెళుతుంది. అది బైబిల్ గ్రంథంలోనే రాయబడింది. ఇంకెక్కడి నుంచో మనం బయట కథలు ఇవన్నీ కాదు. అవునా కాదా?
బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు మనం తీసుకొని వాటిని ధ్యానించినా కూడా ఎందుకు వీరిలో ఇంత పగ, ఇంత కలహము, ఎందుకు ఈ ద్వేషము రేగింది, దీనిని మనం ఎలా అధిగమించాలి కదా! మరి ఇంకను కుటుంబాలలో మరి ఇద్దరు భార్యలు చేసుకుంటే అది ఇంకా ఘోరం ఉంటది కదా! ఒకళ్ళేమో ద్వేషించబడతారు. ఒకళ్ళేమో ప్రేమించబడతారు. పాపం యాకోబు రాహేలు ప్రేమిస్తే లేయానిచ్చారు. మరి ఆమెను ఆయన ప్రేమించలేకపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ రాహేలుకు మనసిచ్చాడు. లేయాను ప్రేమించలేకపోతున్నాడు. కానీ లేయా విషయంలో దేవుడు మరి ఎంతగానో ఆమె మీద కనికరపడ్డాడు. 29:31 ఆదికాండము చూస్తే లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని 33లో నేను ద్వేషించబడుతునన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతను కూడా నాకు దయచేసెను. అంటే కుటుంబాలలో కూడా మరి ప్రేమించబడుట, ద్వేషించబడుట అనేది భార్యల విషయంలో కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి పురుషులు చేస్తున్నారు. మరి ఇద్దరిని ఎందుకు చేసుకోవాలి? ఒక్కరిని కదా నువ్వు చేసుకోవాల్సింది. ఇద్దరిని చేసుకొని ఇద్దరిని సమానంగా చూడాలి. మరి సమానంగా చూడకుండా ఇలా ద్వేషించటం ఏంటి? అవునా కాదా? ఎంత ఘోరం అది. మరి ఇట్టి విధంగా మరి అయినను దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె ద్వేషించబడింది అని దేవుడు చూచి ఆమెను హెచ్చైన స్థాయిలో ఉంచాడు. ఆ యొక్క మరి ఆ యొక్క రాహేలు యొక్క గర్భము మూసివేశాడు. అవునా కాదా? మనం అనుకుంటాము చాలా సార్లు మనం చాలా గొప్పగా చాలా బిహేవ్ చేస్తాం అనుకుంటాం గానీ కొన్ని విషయాల్లో దేవుడే తన అనుమతితో కొన్ని కొన్ని మన జీవితాల్లో ఆపిపెడతాడు. మనం అది గమనించుకోవాలి. ఇక్కడ చూచినట్లయితే ఈ యొక్క ద్వేషించబడట, ప్రేమించబడట అనే విషయంలో చూస్తే మానవుడు ఈ ద్వేషానికి మరి తను తానుగా మరి వాడు బానిసైపోతున్నాడు. ద్వేషించుట అనే దానికి, ఈ అవలక్షణానికి బానిసైపోతున్నాడు. అది కుటుంబంలో కానీ, మరి భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ కదా! ఈ లో ఉన్న ఈ యొక్క రక్త సంబంధములో నుంచే ఒక కడుపున పుట్టిన బిడ్డలు కదా! మరి ఇట్టి విధంగా మరి తేడాలతో తాము పాడు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు, లోకము మిమ్మును ఎందుకు ద్వేషిస్తుంది? అసలు కారణం ఏంటి? ప్రభు ఈ చెప్పిన ఈ మాట, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరగాలి. లోకము మరి తన వారిని మరి మీరు లోకస్తులైతే లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నదని చెప్తున్నాడు. ఎందుకు ఈ యొక్క ద్వేషము లోకం ఎందుకు ద్వేషించుచున్నదని ప్రభు చెప్పిన మాటలో మనము చూస్తే గనక లోకము మిమ్మును ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. ప్రభు ఏం చెప్పాడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరిని కూడా ఓ సర్ప సంతానమా, ఓ సున్నం కొట్టిన సమాధులారా, మీరు పైన మరి ఎంతో అందంగా చక్కగా గోరీలను అలంకరించుకుంటున్నారు కానీ లోపల జితేంద్రియతతోనూ ఎండిన ఎముకలతోనూ కుళ్ళు బట్టి ఉన్నారు. మీ లోపల మీ అంతరంగం దోపుతో నిండి ఉన్నది. దాన్ని మీరు సరిచేసుకోండి అని ప్రభు వారిని హెచ్చరించాడు. అందును బట్టి దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. బైబిల్ ఏం చెప్తుందండి? ఆ యొక్క లోపాలు ఎత్తిపట్టి చూపించుద్ది. లోపాలని కప్పిపెట్టదు. పర్వాలేదులే పాపం చేసేవాళ్ళే కప్పుకొని చెప్పదు. పాపాన్ని బహిర్గతం చేస్తది. ఆ చీకటి క్రియలన్నీ బహిర్గతం చేస్తది గనక, ఆ వెలుగునొద్దకు ప్రజలు రాలేక వెలుగైన క్రీస్తు ప్రభును ద్వేషిస్తున్నారు. ఇక్కడ మరి ప్రభు అంటున్నాడు ఇంకను కూడా ఈ ద్వేషానికి కారణం ఏంటంటే, నన్ను ద్వేషించటమే కాదు వారు నా తండ్రిని కూడా ద్వేషిస్తా ఉన్నారు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడు వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు కదా! కారణంగా వారు ద్వేషం పెంచుకున్నారు. ఎందుకు? ప్రభు గొప్ప ఫేమ్ అయిపోయింది. గొప్ప నేమ్ వచ్చేసింది. చాలా ప్రఖ్యాతి నొందిన వాడిగా అందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. లోకం ఆయన వెంట వెళ్ళిపోతా ఉంది. ఆయన స్వస్థతలు, అద్భుతాలు
మహత్కారాలు సూచక్రియలు చేస్తా ఉన్నాడు కదా. చనిపోయిన వారిని సహితం లేపుతున్నాడు. అబ్బా, ఆయన నేము ఫేము ఎంతో గొప్పగా అయిపోయింది. ఆ యొక్క యాజకులు, ప్రధాన యాజకులు అది భరించలేకపోతున్నారు. ప్రజలందరూ ఆయన వెంట వెళ్ళి అంతకు ముందంతా కూడా మరి వీధి మూలల్లో నిలబడి అగ్రపీఠాల మీద కూర్చొని మీరు ఎంతగానో గొప్ప చేయబడ్డారు. మనుషులు పొగిడేవారు వారిని. నువ్వు అంతటి వాడు ఇంతటి వాడని పొగిడేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ వైపు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వారిలో కోపము, అసూయ, మత్సరము నిండుకొని పోయింది. ప్రభువుని వారు చంపటానికి ప్రయత్నం చేశారు, ద్వేషించారు. ఆ ద్వేషం, కోపం ఏమైపోయింది, ఆఖరికి ప్రభును సిలువకు అప్పగించేంత వరకు ఆ కోపము వారిలో కొనసాగింది. 15వ అధ్యాయం 25 వచనంలో ప్రభు అంటున్నాడు, నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగున జరిగినది. ఇది ఆల్రెడీ రాయబడింది. ప్రభును నిర్హేతుకంగా వారు మరి ద్వేషిస్తారనే మాట ఆల్రెడీ రాయబడింది. దాని ప్రకారంగా వాళ్ళు ఇలాగున చేస్తున్నారని ప్రభు చెప్పాడు. మరి యొక్క అంత్యకాలంలో మన యొక్క క్రైస్తవులందరి మీద కూడా ఈ శ్రమలు వస్తాయని బైబిల్ గ్రంథం చెప్తుందండి. ప్రభువు ముందుగానే చెప్పాడు, నన్ను ద్వేషించడమే కాదు లోకము మిమ్మును కూడా ద్వేషించింది. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, మరి అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. మత్తయి 10:22, 24:9 చూస్తే, జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అంటే ఇవన్నీ కూడా ముందుగానే ప్రభు ఎరిగిన వాడే. అవన్నీ కూడా శిష్యులను బలోపేతం చేస్తున్నాడు. నన్నే చంపేయబోతున్నారు, మిమ్మల్ని కూడా చంపేస్తారయ్యా, మీరు ధైర్యంగా ఉండండి, మీరు నిబ్బరంగా ఉండండి, ఆ యొక్క చనిపోవటానికి కూడా మీరు సిద్ధం కండి, ఇదంతా కూడా జరగబోతుందని వాడిని ట్రైన్ అప్ చేస్తా ఉన్నాడు. మరి అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు మరి ద్వేషిస్తారు. నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడతారు కదా. మరి మనుషుని కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని నిందించి, హింసించి, వెలివేసి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు కదా. యేసుక్రీస్తు నమ్ముకున్న వారిని చెడ్డవారుగా చిత్రీకరించి, వాళ్ళు నేరం చేశారని చిత్రీకరించి తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. వారేమన్నా ఈ లోకంలో మనుషులు చేసే పాపాలు ఏమన్నా చేస్తున్నారా? అవునా కదా. ఎన్ని రకాలైన పాపాలు చేసేవాళ్ళము తప్పించుకుంటున్నారు. నీతిగా జీవిస్తూ, ప్రభుని వెంబడిస్తూ ఆయన మార్గంలో జీవిస్తున్న వారికి శిక్షలు పడతా ఉన్నాయి. అవునా కదా. పెద్ద పెద్దగా మరి అనేకమైన కుంభకోణాలు చేసి కోట్ల కోట్ల డబ్బులు మరి ఆ యొక్క మోసం చేసి సంపాదించిన వాడికి శిక్ష లేదు. అవునా కదా. మరి కదా, ఇంకా రకరకాల పాపాలు చేసిన వాడికి శిక్ష లేదు. మరి ఆ యొక్క చట్టం ఏం చెప్తుంది? ప్రతిదానికి ఒక నంబర్ చెప్పి, ఇదిగో ఈ కోడ్ ప్రకారంగా, ఈ పీనల్ కోడ్ ప్రకారంగా వీడికి ఈ శిక్ష పడాలని బైబిల్ ఆ యొక్క చట్టం చెప్తా ఉంటే, దాన్ని వదిలేసి మరి మంచి కార్యాలు చేస్తున్న, నీతిని వెంబడిస్తున్న, పరిశుద్ధంగా జీవిస్తున్న క్రైస్తవ లోకము మరి హింసిస్తా ఉన్నది. నా నామము నిమిత్తము మనుషులందరి చేత మీరు ద్వేషించబడుదురు. ఎందుకు? వారి క్రియలు చెడ్డవి, మన క్రియలు నీతిగా, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లుగా వారు దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాగానే ఏమవుతుంది? ప్రభు యొక్క వెలుగు వారి మీద పడుద్ది. వారిలో ఉన్న చీకటంతా, ఆ చీకటి క్రియల తాలూకంతా కూడా అదంతా కూడా అది బహిర్గతం అవుద్ది గనక వాళ్ళు రాలేకపోతున్నారు కనుక. అంతేకాదు, మరి వారు మరి ప్రభుని ద్వేషించారు. ప్రభుతో పాటుగా ఆయన అనుసరిస్తున్న వారిని కూడా ద్వేషిస్తున్నారు. ఎందుకు? మనకు గొప్ప వాక్యం ఇవ్వబడిందండి. 17:14 అంటారు, ప్రభు అంటున్నాడు, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. ఈ దినము క్రైస్తవులు ద్వేషించబడుతున్నారంటే అది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో జరగవలసిన విషయమైనట్లుగా మనము చూడగలము. ఎవరి లెవెల్లో వారికి శ్రమలు. కుటుంబాల్లో కూడా రక్షింపబడిన భర్త ఉంటే భర్తను బట్టి భార్యకి శ్రమ. అవునా కదా. ఎంతమంది మరి క్రీస్తు మరి చర్చికి వెళ్ళొద్దని కొట్టేవాళ్ళు ఉన్నారు. మరి అట్టి విధంగా మరి క్రీస్తుని వెంబడించాలంటే తప్పనిసరిగా మనలో ఏముండాలి? క్రీస్తును పోలిన ఆ ధైర్యము గల ఆత్మ ఉండాలి.
అది శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, మరి ఏదైనా ఆయన ప్రేమలోంచి మనం ఎడబాపలేదు గనక మనము ఖచ్చితంగా ప్రభువులో కొనసాగే విధంగా ఈ శ్రమలలో మనం ధైర్యంగా ఉంటూ మనం ద్వేషించినా కూడా మనము అదే నిబ్బరమైన హృదయంతో ముందుకు కొనసాగాలి. అసలు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటని చూస్తే గనక మరి ద్వేషంతో మరి దేవునికి మనకి మధ్య ఒక ద్వేషం ఏర్పరచబడింది. ఒక పాపాన్ని బట్టి మన మధ్య ఒక అగాధం ఏర్పరచబడింది. మరి దాన్ని ప్రభు తీసివేయటానికి మానవాళికి దేవునికి మధ్య ఉన్న ఒక ద్వేషం అనే అంతరాన్ని పూరించటానికి ప్రభు వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14, 16 చూస్తే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును మధ్య ఉండిన ద్వేషమును ఆ యొక్క ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అంటే ఇక అన్యులు మరి ఆ యొక్క యూదులు అనేటువంటి ఆ యూదులు ఏ విధంగా అన్యులైన వారిని ద్వేషిస్తారో దానికి ఉన్నటువంటి అడ్డుగోడను పగలగొట్టేశాడంట. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచుటకు దేవుడు ప్రభు ఇలాగున చేసెను. ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు కదా. లోకమంతా కూడా మరి ఈ విధంగా అసమాధానంతో నిండి ఉన్నది. దేవునితో సమాధానం లేక అన్యులు యూదులని ఒక ఒక మధ్యలో గోడ కట్టబడింది. ఆ గోడ పడగొట్టడానికి ప్రభు వారి మీద మధ్య ఉన్న ద్వేషాన్ని తొలగించటానికి సమాధానంతో నింపటానికి ఆయన సిలువ మీద బలియాగమైనట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క మనము ద్వేషించుట ఎందుకు లోకము ద్వేషిస్తుందంటే ఆ క్రియలు చెడ్డవై మంచిగా ఉన్న వారిని మరి అది ద్వేషిస్తా ఉన్నది. నిర్గమ కాండంలో మరి అసలు దేవుడు ఈ ద్వేషించే వారి విషయంలో ఏమి చేయనన్నాడు. మరి అంతంలో ఏం జరగబోతుంది? దేవాది దేవుని ద్వేషించే వారికి ఎటువంటి శిక్ష పడబోతుంది? వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు మనుషులు మేము కొట్టుతున్నాం, చంపుతున్నాం, ఇంకా రకరకాలుగా జైళ్ళలో పెడుతున్నాం, ఇంకా చాలా అనుకుంటున్నారు. వాళ్ళు దోచుకుంటున్నాం, వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళకున్న ఆస్తులని నాశనం చేస్తున్నాం, ఇంకా చాలా పెట్టరేగిపోతా ఉన్నారు. కానీ వారి గతి ఎలా ఉందో బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పింది. నిర్గమకాండము 25:5లో మా షారోన్ ఏమైంది? అవునా? ఇది 81 214181 9490 214181. అమ్మా నా మాట వినిపిస్తుందా? షారోన్ కట్ అయిందంట, వినపట్లేదంటుంది. వినిపిస్తుంది కదా? ఓకే. నిర్దేశించే విషయంలో మరి క్రైస్తవులను ద్వేషిస్తున్న వారికి ఏం జరగబోతుందని మనం చూస్తే గనక ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 10వ వచనములో చూస్తే ఆయన తన్ను ద్వేషించు వాని విషయం ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మంది మరి కదా అనేక మంది వచ్చి క్రైస్తవులు ద్వేషిస్తున్నాం, వారిని కొడుతున్నాం, చంపుతున్నాం, జైళ్ళలో వేస్తున్నాం, ఇంకా చాలా చాలా చేస్తున్నారు. అన్వాంటెడ్ థింగ్స్ అని చేస్తా ఉన్నారు. కానీ వారి గతి ఏం కాబోతుందంటే ద్వేషించు వాని విషయం ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. ద్వితీయోపదేశకాండం 32:41 అంటాడు, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను, రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదను కదా. ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. కానీ ఒక దినాన ఆ నరకాగ్నిలో, నిత్య నరకాగ్నిలో వారు కాలిపోయే పరిస్థితి కలుగుతా ఉన్నది. అక్కడికి కనికరం లేకుండా కదా పాప లాజరు రొమ్ముకున్న అనుకున్న యొక్క మరి ఆ యొక్క బీదవాడు మరి అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు ఎంతో బీదవాడు, ఎంతో సఫరైన వాడు. అతన్ని ఒక వేలి కొనతో నీళ్లు మరి తన నోట్లో వేయమని ధనవంతుడు కోరుకుంటున్నాడు. అవునా కదా? అసలు ఆ దృశ్యం మనం ఆలోచిస్తే నరకం అనేది ఎంత ఘోరంగా ఉంటది. మరి లోకంలో పాపాలు చేసేవాళ్ళు ఇటువంటి విధంగా
ద్వేషించేవారు ఇటు విధంగా క్రీస్తు కొరకు మరి ఇటు విధంగా మరి వ్యతిరేకంగా ఉన్న వారి గతి ఎలా ఉంటుందో అక్కడ రాయబడినట్లుగా మనం చూడగలము. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ద్వేషించబడుతున్న స్థితిలో ప్రభు ఏమన్నాడు? లోకము నన్ను ద్వేషిస్తుంది, మిమ్మును కూడా ద్వేషిస్తుంది. మరి ద్వేషించబడుతున్న మనమేం చేయాలని ప్రభు మనకి చెప్తున్నాడంటే, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. ఇది ఎంత కష్టమైన పనండి. ద్వేషించే వారికి మనం మేలు చేయాలంటే ఇది అయ్యే పనేనా? మీ శత్రువులు ప్రేమించుడి. ఎవరో శత్రువులు ఎక్కడో ఉన్నారు. మనకు కనిపించట్లేదు. ఒకవేళ తెలిసినా గూడా వాళ్ళని క్షమించటం. వాళ్ళని క్షమించే వారి కొరకు ప్రార్థన చేస్తాం. అంతవరకు పర్వాలేదు. కానీ మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. ఇది చాలా అంటే చాలా కష్టమైన పనండి. ద్వేషించే వారికి మరి మేలు చేయాలంటే చాలా కష్టమైన పని. మరి ప్రభు అంటున్నాడు తన ప్రాణముతో సహా వాడు ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనా నా యొద్దకు వచ్చి నేను నిన్ను సేవిస్తాను అంటే గనక ముందు నీ ప్రాణంతో సహా నన్ను ద్వేషించు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. అంటే ఈ ప్రాణాన్ని మనము ప్రియమైనదిగా మనం ఎంచుకోకూడదు. ఈ ప్రాణాన్ని మనం ఏం చేస్తామంటే చాలా సార్లు చాలా ప్రియంగా అనుకుంటాం. దీన్ని మనము ద్వేషించాలి. అంటే దీన్ని మనము ఆ ఈ ప్రాణం కొరకు మనం బ్రతకటం మానివేయాలి. మన గురించి మనం శ్రద్ధ తీసుకునే విషయంలో కాకుండా దేవుని కొరకైన శ్రద్ధ. అంటే ఈ శరీరానికి ఈ శరీరాన్ని మనం ప్రేమించటం మానేయాలి. మానసికంగా ఆత్మీయ అభివృద్ధి కొరకే మనం ప్రయాసపడాలి. ఈ శరీరం గురించి మనం వదిలిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు పొరుగు వాణ్ణి ప్రేమించాలి, శత్రువుని ద్వేషించమనే మాట మీరు విన్నారు కదా. కానీ మీరేం చేయాలి? అది అది పాతకాలం పాత నిబంధన ప్రకారంగా కంటికి కన్ను పంటికి పండ్లు ఎవడు ఎటు విధంగా ట్రీట్ చేస్తే అటు విధంగా కొనసాగాలి. కానీ నూతన నిబంధనలో నేను చెప్పే బోధ ఏంటంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి. కనుక మీరు ఈ లోకంలో మరి రెండిటికి మీరు దాసులుగా ఉండలేరు. మత్తయి 6:24 అంటాడు, ఎవడునో ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును, ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. హల్లెలూయా. అంటే ఏంటి? చాలా సార్లు మనము దేన్ని ద్వేషించాలో దాన్ని ద్వేషించట్లేదు, దేన్ని ప్రేమించాలో దాన్ని ప్రేమించట్లేదు. క్రైస్తవులు కూడా ఈ ధనమోసాలు, ధనాపేక్షలు, ఐహిక విచారాలు, ధనమోసంలో మరి కూరుకుపోతున్నారా? ప్రభు అంటున్నాడు ద్వేషించవలసింది సిరిని. మరి కానీ మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటూ సిరిని ప్రేమిస్తున్నారు, నన్ను ద్వేషించే స్థితిలో ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇంకా నువ్వు ఆఖరిగా ప్రభు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న వారిని, లేకుంటే నీ రక్త సంబంధాలు, నీ ఇరుగు పొరుగు వారిని మరి ద్వేషిస్తున్నావా? ఎక్కడున్నావు? ఇంకా నువ్వు చీకటిలో ఉన్నావు. నువ్వు వెలుగులో ఉన్నావు అనుకుంటున్నావు. మరి దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాను అనుకుంటున్నావు. కానీ నీ సహోదరుని విషయంలో నీ హృదయంలోంచి ద్వేషము వెళ్ళకపోతే ఎప్పటి వరకు కూడా నువ్వు చీకటిలోనే నడుచుచున్నావు. సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగ చేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ప్రభు చూడండి ఎంత మరి యొక్క మాట మాట్లాడుతున్నాడు. మనం నరహంతులులాగా ఉందామా? నిత్య జీవానికి వెళ్లే వారు ఉందామా? కనుక మరి దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి సహోదరుని ద్వేషిస్తే మనం అబద్ధికులు అవుతాం. గనక చూస్తున్న సహోదరుని మనం ప్రేమించబద్దులమై ఉన్నాం. కనుక ఇట్టి విధంగా లోకము మనుషుల్ని ద్వేషిస్తా ఉంది. మనము ఆ యొక్క ద్వేషాన్ని విడిచిపెట్టి దేవుడు మనకేం చెప్తున్నాడు? లోకము ద్వేషించొచ్చుగా